మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 23 వరకు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుని యొక్క వాక్యంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి బోధ అంతా కూడా తెలుసుకోవటం, దాన్ని పాటించటం. యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ తాను పరలోకానికి ఆరోహణము కాకముందు ఏం చెప్పారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెబుతూ, వారికి బాప్తిస్సం ఇచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా 20వ వచనంలో ఏమన్నాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి అని చెప్పాడు. ఆ వాక్యంలో చాలా విశిష్టమైన విషయం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువును నమ్మలేదో వారికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారికి యేసు ప్రభువు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా చెప్పమన్నాడు. వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి విశ్వాసి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి గురి ఏంటంటే, యేసు ప్రభు ఏ ఏ విషయాలు చెప్పాడో అవన్నీ కూడా తెలుసుకోవాలి, వాటిని మనం ఆచరించాలి. అది ఆత్మీయ జీవితానికి గొప్ప ఆశీర్వాదం. విచారకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువును నమ్మినటువంటి వారికి యేసు ప్రభు చెప్పిన సంగతులన్నీ కూడా చాలామందికి తెలియవు. అది చాలా విచారకరం. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ చాలా చోట్ల డిఫరెంట్ డెనామినేషన్స్ పైన, డిఫరెంట్ డాక్ట్రిన్స్ పైన, వీటిపైన మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోవడం వలన అసలైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి యేసు ప్రభు యొక్క విషయాలు తెలుసుకోలేదు. నా జీవితంలో కూడా చాలా కాలం పట్టింది యేసు ప్రభు చెప్పినవన్నీ చదవడానికి, నేర్చుకోవడానికి. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో యేసు ప్రభు ఏ ఏ విషయాలు ఆజ్ఞాపించాడు, వాటిని గైకొనుట వలన ఏం ప్రయోజనం అన్నటువంటి విషయాలపైన మాట్లాడాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గమనించండి, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఒక భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చాలా విషయాల గురించి మాట్లాడాడు. సో ఈ దినం ప్రభువు చెప్పినటువంటి మాటలు, లేకపోతే ఆయన బోధించినటువంటి ఒకానొక అంశం ఏంటంటే, మీరు భూమిపైన ధనమును కూర్చుకొనవద్దు అని చెప్తున్నాడు. పరలోకమందు మీరు ధనము కూర్చుకొనుడి. ఆ ఒక్క విషయాన్ని గురించి మనం కొంత ఆలోచన చేద్దాం. గమనించండి, నేను గతంలో చెప్పాను, యేసు ప్రభు మత్తయి సువార్త 5-6 అధ్యాయాలలో దాదాపు వద్దు అన్న విషయాలు 8 చెప్పాడు. సువార్తలు అన్నీ చూస్తే దాదాపు 20 సార్లకు పైగా యేసు ప్రభు ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని చెప్పాడు. అయితే 5-6 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా 8 సార్లు వద్దని చెప్పాడు. ఆ 8 సార్లు వద్దని చెప్పిన విషయాల్లో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దన్నది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం చదవాలి, యేసు ప్రభు ఏం చెప్పాడు, నేను వాటిని పాటిస్తున్నానా లేదా అన్న విషయాలు.
మనం తెలుసుకోవాలి. సో మనకు ఈ విషయాన్ని మట్టుకు ఇప్పుడు మనం ఆలోచన చేసినట్టయితే, ప్రభువు చెప్పినటువంటి ఈ మాట మనుష్యులకు ఆశ్చర్యం కలుగు చేస్తుంది. ఎందుకంటే భూమిపైన 199 మంది యొక్క ఆశ కూడా ఏంటంటే, ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవాలి, ధనాన్ని సంపాదించాలి, ఒక ఫ్లాట్ కొనాలి, ఒక ఇల్లు కొనాలి, రెండో ఇల్లు కొనాలి, మూడో ఇల్లు కొనాలి. ఇవన్నీ కూడా మనుష్యులకు అతి సాధారణమైనటువంటిది, ధనాన్ని సమకూర్చుకోవడం అన్నటువంటిది. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు భూమిపైన ధనం కూర్చుకొనవద్దు, పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనుడి. అంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, భూమిపైన అస్సలు ధనము మీకు వద్దని చెప్పలేదు, కానీ పరలోకంలో మీరు ధనం కూర్చుకోమన్నాడు. ఆ విషయమై మనం కొంత ఆలోచన చేస్తాం. మొట్టమొదట భూమిపైన ధనం ఎందుకు కూర్చుకునవద్దన్నాడంటే, ధనము పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే అది మనిషి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మనం చదువుకున్న భాగంలోనే మనం ప్రభు ఆ వాక్యంలో మనం చూస్తే ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతూ 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఒకటేంటంటే, ధనాన్ని ఒక చెడు ఎలిమెంట్గా ఆయన చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ధనాన్ని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకుని వస్తున్నాడంటే, ధనాశ అన్నటువంటిది మానవ జీవితంలో మనిషిని ఆత్మీయమైనటువంటి గ్రుడ్డివారిగా చేసే ప్రమాదం ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యం కావచ్చు. ధనానికి ఉన్న కెపాసిటీ ఏంటంటే, దేవుణ్ణి మరిపించగలిగినటువంటి కెపాసిటీ ధనానికి ఉంది. ఆ తర్వాత భాగంలో అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. కాబట్టి మన జీవితంలో ధనము గురించి ఎక్కువ ఆలోచన చేయడం, ధనాన్ని సమకూర్చుకోవాలనుకునే ఆలోచన చేయడం మనం మానేసేయాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అది, నేను చెప్పిన మాట కాదు. అయితే అదే కాన్సన్ట్రేషన్ని, అదే డిస్క్రిషన్ని పరలోకమందు ధనం ఎలా కూర్చుకోవాలి అన్న దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఆ యొక్క ధనం గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అది మీకు నేను బిబ్లికల్గా చెప్పేది ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10 నుంచి పౌలు తిమోతికి రాస్తూ ఆయన అక్కడ ఒక మాట అన్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, దానిని ఆశించిన వారు తమ్మును తాము పొడుచుకొనిరి అని ఉంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అది. అంటే ఎవరికైతే ధనాశ ఉంటుందో, ఎవరైతే భూమిపైన ధనాన్ని ఎక్కువ కూర్చుకోవాలనుకుంటారో, వారు తమ్మును తాము పొడుచుకునేటువంటి పరిస్థితి. అంటే గుడ్డితనం, తాము ఏం చేస్తున్నారో తెలియనటువంటి. ఇంకా కొంచెం డీప్గా మనం వెళ్తే, తనను తాను పొడుచుకున్నవాడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక దయ్యములు పట్టిన వాడు తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి ధనాపేక్ష, ధనాన్ని కూర్చుకోవాలనుకున్నటువంటి అత్యాపేక్ష ఏంటంటే మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి గుడ్డితనం కలుగజేస్తుంది, దేవునికి దాసునిగా ఉండకుండా చేస్తుంది, తన్ను తాను పొడుచుకునేట్టుగా చేస్తుంది, తన్ను తాను గాయపరుచుకునేట్టుగా చేస్తుంది. ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రమాదాలు దాంట్లో ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. అంటే ధనంలో ఉన్న ప్రమాదం మనిషికి తెలియదు.
ధనములో ఉన్న ప్రయోజనాలు మనకు తెలుసు, కానీ ధనములో ఉన్న ప్రమాదాలు మనకు తెలియదు. చాలా డేంజరస్. అసలు దేవుని యొక్క వాక్యం చెప్పే పలు విషయాలు లోకం యొక్క అభిప్రాయాలకు చాలా భిన్నమైనటువంటివి. అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులను వారు ద్వేషించారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నది ఒక్కటి, వాళ్ళు వింటున్నది ఒక్కటి. కాబట్టి నేను మీ అందరికీ, మీకు ధనం దేవుడు ఇస్తాడు, యేసు ప్రభు నేను ప్రార్థన చేస్తాను, మీకు ధనం సమృద్ధిగా ఉంటుందంటే ఆ బోధ మీకు ఇష్టమైనది, అంటే ప్రజలకు ఇష్టమైనది. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఇక్కడి ధనం మీ ఆత్మీయ జీవితాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. గమనించండి, ధనం సంపాదన పైన మనిషికి అత్యాశ ఏర్పడితే వాడు కుటుంబాన్ని మర్చిపోతాడు, భార్యను మర్చిపోతాడు, బిడ్డల్ని మర్చిపోతాడు, ఏం పట్టించుకోడు. నేను రీసెంట్గా ఒక సామెతల్లో ఒక వాక్యం చూస్తున్నా, అది కొంచెం కాంటెక్స్ట్కి సరిపోతుందని అనుకుంటున్నా. ఒక వ్యభిచార స్త్రీ గురించి సొలొమోను మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, 5వ అధ్యాయంలో మీరు మళ్ళీ చదువుకోవచ్చు. ఆమె భర్త వ్యాపారం చేయడానికి చాలా దూర ప్రాంతానికి పోయాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అపాయింటెడ్ టైంలో ఆయన తిరిగి వస్తాడని ఉంది అక్కడ. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కాంటెక్స్ట్, నా తలంపు ఏంటంటే, ఆ మనిషికి సంపాదన పైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ, టైం మెయింటైన్ చేసే దాంట్లో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, తన భార్య బిడ్డలను చూసుకునే విషయంలో ఆ మనిషికి లేదు. ఆ పాయింట్ నేను టచ్ చేస్తున్నా. కాబట్టి మన జీవితంలో ధనము గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. వాడు సంపాదించుకోవడానికి పోయాడు, తన కుటుంబం పాడైపోతుంది, వాడికి తెలియదు. అందరూ కాదు, కానీ చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించుకోవడానికి చాలామంది కుటుంబాలని పోగొట్టుకున్నారు. ఎనీవే, ధనాశ సమస్త కీడులకు మూలం. కాబట్టి ప్రభు అన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అన్నాడు. పరలోకంలో మీరు ధనం కూర్చుకోవాలి. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. అసలు పరలోకంలో ధనం ఎలా కూర్చుకోగలం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? భూమి పైన ఎలా కూర్చుకోవాలో మనకు తెలుసు. బ్యాంకుల్లో ఎలా పెట్టాలో, లాకర్లో ఎలా పెట్టాలో, ఇంట్లో ఎట్లా పెట్టాలో మనం చూస్తుంటాం న్యూస్లో. మనుషులు ఎన్ని రకాలుగా ధనం దాపెట్టుకోవాలో అన్ని రకాలుగా చేస్తుంటారు. బట్ టాపిక్ ఏంటంటే, పరలోకంలో నువ్వు ధనాన్ని ఎలా కూర్చుకోగలవు? యేసుప్రభు చెప్తున్నాడు, భూమి పైన వద్దన్నాడు. ఓకే ప్రభా, నేను నీ బిడ్డను, నాకు ధనాశ లేకుండా చెయ్యి అని తప్పక మనం ప్రేయర్ చేస్తాం, నిజంగా మారు మనసు ఉంటే. అయితే పరలోకంలో అసలు ఒక అకౌంట్ ఎలా తెరుచుకోవాలి? ప్రభు ఏం చెప్తున్నాడు? ధనం మీరు పరలోకంలో కూర్చుకోమన్నాడు. ఈ విషయం గురించి నేను ఆలోచన చేస్తుంటే, ఈ లోకంలో ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రాముఖ్యంగా ఒక మాట ఉపయోగిస్తారు, కేవైసి. అంటే నో యువర్ కస్టమర్. అంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ యొక్క వివరాలు, ఐదర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సో ఆ యొక్క నో యువర్ కస్టమర్ అన్నటువంటి అంశాలు సబ్మిట్ చేస్తే కానీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయరు. దట్స్ ఎ కండిషన్. సో పరలోకంలో కూడా మనం మొట్టమొదట అసలు అకౌంట్ ఓపెన్ చేయాలంటే అగైన్ కేవైసి, నో యువర్ క్రైస్ట్. నో యువర్ క్రైస్ట్. నీవు క్రీస్తుని రక్షకునిగా తెలుసుకుంటే తప్ప నీకు పరలోకంలో అకౌంట్ ఓపెన్ కాదు, పరలోకంలో నీ పేరు ఉండదు. కాబట్టి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే నో యువర్ క్రైస్ట్. ఆయన నీ కొరకు చనిపోయాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన్ని నువ్వు రక్షకునిగా తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. సరే, ఇప్పుడు పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభువే మరొక సందర్భంలో ఆ యొక్క
యవనస్తునితో చెప్పాడు. అంటే పరలోకంలో ధనం గురించి మాట్లాడుతూ 19:21 మత్తయి సువార్త. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. గమనించండి మాట, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు మాటల్లోనే పరలోకంలో ఒక మనిషికి ధనం ఎలా కలుగుతుందో, పరలోకంలో ఒక మనిషి ధనం ఎలా కూర్చుకోగలడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే వన్ ఆఫ్ ది వేస్ ఏంటంటే మనకున్నటువంటి దాంట్లో పేదలకు సహాయం చేయటం. ఇక్కడ ఇంకొక కాంటెక్స్ట్ చెప్పాలి నేను. పౌలు ఆయన మాట్లాడుతూ గలతీలకు రాస్తూ ఆయన ఏమన్నాడంటే మనం అందరికీ సహాయం చేయాలి, అయితే ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా ఉండి బీదలుగా ఉన్న వారికి సహాయం చేయాలని పౌలు రాయడం జరుగుతుంది. ఆయన గలతీలకు రాస్తూ మాట అన్నాడు, మనము అందరికీ సహాయం చేయాలి, బట్ ఎస్పెషల్లీ 6:10 ఉంటుందన్నమాట, దేవుని ప్రజలకు మనం సహాయం చేయాలి. కాబట్టి మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. మనకు తెలిసినటువంటి లేక మన సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉండి పేదలుగా ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే దట్ విల్ గో టు హెవెన్లీ అకౌంట్, అక్కడ డిపాజిట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పౌలు రాస్తూ సువార్త ప్రకటించటానికి పంపబడకపోతే ఎవరు సువార్త ప్రకటిస్తారు? ఒక వ్యక్తి పోకపోతే సువార్త ఎవరికి తెలుస్తుంది? కాబట్టి పంపబడాలన్నాడు. అలాగ సువార్త సేవ కొరకు మనం డబ్బులు ఖర్చు పెడితే కూడా అది కూడా పరలోకం అకౌంట్లో ఉంటుంది. పౌలు తీతుకు మాట్లాడుతూ యెరూషలేములో ఉన్నటువంటి పేదలకు కొంత డబ్బు తీసి పెట్టమని చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే ఈ విషయమై మనం ఆలోచన చేస్తే ఏంటంటే పరలోకంలో మనం ధనం కూర్చుకున్నట్టయితే మన జీవితంలో అద్భుతమైన రీతిలో తిరిగి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఏముందంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, యెహోవా వానికి తిరిగి ప్రతిఫలం దయచేస్తాడని బైబిల్లో ఉంది. యెహోవాకు అప్పిచ్చువాడు బీదల్ని కనికరించేటువంటి వాడు. కాబట్టి మనం పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనం కూర్చుకుంటాం, కానీ కీర్తనలు 39:6లో ఒక ఆశ్చర్యమైన మాట మనం చూస్తాం. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారి ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజుక్కునో వానికి తెలియదు. కాబట్టి ఈ ధనాలు కూర్చుకుంటే అది ఎవరికి దక్కుతుందో తెలియదు. ముఖ్యంగా పిల్లల కొరకు కూర్చోాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో ఆ డబ్బుతో, ఆ వచ్చిన అల్లుళ్ళు కోడళ్ళు ఏం చేస్తారో. కాబట్టి వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి ధననిధి ఏంటంటే వాక్యం నేర్పించాలి, యేసు ప్రభు చెప్పిన మాటలు నేర్పించి ఆయన బోధ అనుసరిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పాలి. ఈ బైబిల్ ఫౌండేషన్లో ఈ 70 వాక్యాలు కంఠాపాఠం చేసిన వాళ్ళకి 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చే ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నానంటే, నేను పరలోకంలో ధనం కూర్చుకోవడానికి అది ఒక మార్గం అని నేను అనుకున్నాను. అంటే బీదలకు ఇవ్వడం, సువార్తకు ఖర్చు పెట్టడం, అలాగే దేవుని బిడ్డల ఉజ్జీవము కొరకు ఒక ప్రాజెక్టుగా అది పెట్టాం. చాలామంది అనుకుంటారు నాకు ఫారిన్ నుంచి చాలా డబ్బులు వస్తాయని. గ్యారంటీ ఏంటంటే ఆ ప్రాజెక్టు కొరకు నాకు ₹1 కూడా రాదు. అయితే ఎందుకు ఆ ప్రాజెక్ట్ పెట్టానంటే, నా లైఫ్లో దేవుని బిడ్డల కొరకు, అంటే నా పరలోకపు అకౌంట్లో కొంత డబ్బు పెట్టుకోవాలా. కాబట్టి మీరు కూడా ప్రేయర్ చేసి ఏదో ఒక రకంలో మీరు బీదలకు ఇస్తారా, సువార్తకి ఇస్తారా, ఉజ్జీవ
మేలు కొరకు చేస్తారా? అది మీరు చేయగలిగితే మీకు ఒక ముఖ్యమైనది ఫస్ట్ చెప్పాను, KYC, నో యువర్ క్రైస్ట్. క్రీస్తుని కలిగి ఉండాలి. తర్వాత ఏదో ఒకటి మీరు చేసి, మనం ఈ లోకంలో అకౌంట్ చూసుకుంటూ ఉంటాం, ఎంత ఉంది డబ్బులు, అది విత్డ్రాయల్ ఫార్మ్స్ చూస్తూ ఉంటాం. అయితే అసలు పరలోకంలో నీకు అకౌంట్ ఉందా? అంటే నువ్వు మారు మనసు పొంది నీకు ఒక అకౌంట్ అనేది ఒకటి ఏర్పాటైందా? ఆ అకౌంట్లో ఎంత ఉంది డబ్బులు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అలాగున చేయగలిగితే దేవుడు అద్భుతమైన రీతిలో మనకు మన కష్టాల్లో సహాయం చేస్తాడు. అది నేను గ్యారంటీగా చెప్పగలను. ఈ ఉదయం నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ పేద విధవరాల గురించి ఆలోచన చేస్తే, ఆమె దగ్గర ఏం లేదు, ఆ పూటకు సరిపోయేటువంటి కొంత పిండి, కొంత నూనె ఉంది. అంటే ఇహలోక సంబంధంగా ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఏం లేదు, నిల్. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పరలోకంలో ఆమె ధననిధి సమృద్ధిగా కూర్చుకొనుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఆమెకు అద్భుతమైన రీతిలో ఒక సహాయాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రవక్తను పంపించి ఆ కరువు తీరేంత వరకు ఆ నూనె కానీ ఆ పిండి కానీ అయిపోకుండా దేవుడు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో కూర్చుకునేది ఇంపార్టెంట్ కాదు. దేవుని కొరకు మనం కూర్చుకోగలిగితే అది ఆశీర్వాదం. కాబట్టి మనం మన కొరకు ధనం కావాలి, కాదని నేను చెప్పట్లేదు. ఓకే, దీని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, దీని కొరకు ఎంత ఆరాట పడుతున్నావో, అసలు పరలోకంలో నీకొక ధనం, నీకొక అకౌంటు, మారు మనసు పొందినటువంటి ఒక అనుభవం, లేక అక్కడ ఏదైనా నీకు ధననిధి ఉందా అన్నది మనం చూసుకోవాలి. కాబట్టి ఆ విధవరాలు, ఆమె దగ్గర ఏం లేదు, అంటే ఈ లోక సంబంధంగా ఏం అకౌంట్ లేదు, ఆమెకు ఏం డబ్బులు లేవు. కానీ అయితే తన జీవితంలో నేను అనుకుంటున్నాను దేవునికి ఇష్టమైన కార్యాలు చేసింది. బహుశా తనకున్న దాంట్లో కొంత బీదలకు ఇచ్చేటువంటి స్వభావం ఆమెకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రవక్త అడిగితే దాంట్లో కూడా కొంత తీసిచ్చింది ఆమె. దట్ మీన్స్ ఆమెకు దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు ఇచ్చేటువంటి స్వభావం ఉంది. అందుకే దేవుడు ఆమెను బ్లెస్ చేశాడు. కాబట్టి మన జీవితాల్లో ఇది నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడు వాటిని మనం తెలుసుకోవాలి, పాటించాలి. అది మనకు, మన పిల్లలకు ఆశీర్వాదం. కాబట్టి ఆయన కొరకు మనం ఖర్చు పెడితే, ఇప్పుడు సువార్తకు అంత ఓపెన్ ద్వారాలు లేవు, కానీ 92లో నేను తిరుపతి వచ్చినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ తిరుపతిలో ఉన్న 80,000 ఇండ్లకు యోహాను సువార్తలు కొని, IBLలో ₹1 అప్పుడు ఒకటి, అక్కడ 80,000 సువార్తలు కొని తిరుపతిలో ఉన్న 80,000 ఇండ్లకు సువార్తలు పంచిపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక టీం వస్తే వాళ్ళందరినీ కూడా మా ఇంట్లో పెట్టుకొని ఒక 10 మందిని, EHC వాళ్ళతో పాటు వెళ్ళి కరపత్రాలు పంచాం. అప్పుడు ఆ EHC ఆ యొక్క లీడర్ అన్నాడంట, ఈయన ఇన్ని సువార్తలు కొని 10 మందికి భోజనం పెడతాడంటే ఈయన దగ్గర ఎంత డబ్బు ఉందో అని ఆయన ఎంక్వైరీ చేశాడంట వాళ్ళని. వాస్తవానికి అప్పుడు నా దగ్గర ఏమీ లేదు, బాడిగింట్లో ఉన్నాం, ఏమీ ఆస్తులు లేవు, చెప్పాలంటే ఒక్క ఆస్తి కూడా లేదు. అయితే కూడా దేవుని కృప వలన అలా చేయడానికి ప్రభు నాకు సహాయం, ఎందుకంటే బైబిల్ చెప్పింది కాబట్టి చేశాం. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన కృపను బట్టి అనుగ్రహించాడు అవసరమైన. అయితే మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆయన చెప్పిన మాటలన్నీ గైకొనాలి. ఆయన చెప్పినట్టుగా పరలోకంలో కూడా మనకు ఒక ధననిధిని కూర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సువార్త చేయలేకపోయినా చేసేటువంటి వారికి, అంటే నాకు మా సంఘానికి అని నేను అడగడం లేదు, ఎక్కడైతే సువార్త సేవ జరుగుతుందో అక్కడ మీరు ఇవ్వడం వలన అది పరలోకంలో
మీ అకౌంట్లోకి వెళ్తుంది. బట్ ప్రాముఖ్యంగా నువ్వు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నీ ఇష్టానుసారంగా జీవించు అని అనుకోవడం అది చాలా నేరం, చాలా తప్పు. కాబట్టి నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ధనమును కూర్చుకొనవద్దు. కాబట్టి ఆయన మాటలన్నీ కూడా నేను చెప్పాను ఇందాక 5-6 అధ్యాయాల్లో యేసు ప్రభు దాదాపు 8 సార్లు ఆయన వద్దని చెప్పాడు. కాబట్టి ఆయన బోధ అంతా కూడా మనం వినాలి, చదవాలి. ముఖ్యంగా సువార్తలు చదవాలి. చాలామంది సువార్తలు నెగ్లెక్ట్ చేస్తారు. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడో కూడా వాళ్ళకి తెలియదు. బట్ యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ సంగతులు ఆజ్ఞాపించాడో అవన్నీ మనం తెలుసుకోవాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అవి తెలుసుకోలేకపోతే మనకు ఏం చేయాలో మనకు తెలియదు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, భూమిపైన ధనం కూర్చుకోవాలన్న ఆశ నాకుంది, అయితే పరలోకంలో కూడా ధనం కూర్చుకునే మనస్సు నాకు ఇవ్వండి. ఈ భూమిపైన ధనం ఎక్కువ కూర్చుకుంటే తప్పకుండా ప్రభువే చెప్పాడు. ఆయన అన్నాడు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును దాని తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. చిమ్మటయు తుప్పును దాని తినివేయును. కాబట్టి చాలామంది హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం కూడా ఈ చిమ్మట తినివేయటమే, తుప్పు తినివేయటం. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఇంట్లో ఈ ధనవంతుల బిడ్డలో వాళ్ళ బిడ్డలే దొంగతనాలు చేసి చెడు వ్యసనాలకి బానిసలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభు ఏదైనా చెప్పాడంటే అది తప్పక సత్యం, అంతే. కాబట్టి మనం నమ్మాలి. ఈ లోకంలో ఎక్కువ కూర్చుకుంటే మన పరిస్థితి అంతే, అయితే పరలోకంలో కూర్చుకుంటే అది ఆశీర్వాదం. కాబట్టి మన జీవితంలో ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మనం చదువుదాం. ఏం చెప్పాడు ఆయన, ఏమొద్దన్నాడు. ఒకటి గ్యారంటీ ఏంటంటే, ఆయన వద్దు అన్నది చేస్తే అది ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు వద్దు అన్నది చేస్తే అది ఆశీర్వాదం కాదు. అదొక ఆర్డర్ అంతే. దేవుడు చెప్పినది వద్దని చెప్పింది పాటించకపోతే మనుషులకు నష్టం, తల్లిదండ్రులు చెప్పింది వినకపోతే బిడ్డలకు కూడా నష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మంచి చెప్తారు. యేసుప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, వద్దని ఎందుకు అన్నాడంటే దానివల్ల నష్టం ఉంది. పరలోకంలో కూర్చుకోమన్నాడు ఎందుకంటే దానివల్ల నీకు ఆశీర్వాదం ఉంది. దేవుడు సహాయం చేస్తాడు, ఒక అద్భుతమైన రీతిలో ఆయన సహాయం చేయగలడు. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఎక్కువ యేసుప్రభు యొక్క సువార్తలు చదువుదాం. ఆయన ఏ విషయాలు ఆజ్ఞాపించాడు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీరు వద్దు అన్న విషయాలు మేము మానేయాలి, మీరు చేయమన్నవి మేము చేయాలి. మీరు ఎన్నో విషయాలు వద్దని చెప్పారు, ఎన్నో విషయాలు చేయమన్నారు. అవన్నీ కూడా మేము తెలుసుకోవాలని మీరు కోరుతున్నారు. మీ వాక్యంలో శిష్యులకు అలాగ మీరు బోధించారు. ఎవరైతే బాప్తిస్మము పొందినారో వారికి ఏ సంగతులు మీరు ఆజ్ఞాపించారో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించవలనని చెప్పారు. కాబట్టి ఈ రోజున మీరు ఆజ్ఞాపించిన ఒక సంగతి మేము మీ వాక్యంలో చూసాం. కాబట్టి మేము భూమిపైన ధనము కూర్చుకునకుండా పరలోకంలో ధనం కూర్చుకోవడానికి సహాయం చేయండి. మీ బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయండి. మా ప్రభు, ఎవరైతే మిమ్మల్ని ఇంకా రక్షకునిగా తెలుసుకోలేదో వారికి మీరు సహాయం చేసి మీ ఆత్మతో వారికి కావలసినటువంటి అనుభవం ఇవ్వండి. అలాగే మీ వాక్యం పైన ఆశ ఇవ్వండి. కాబట్టి మాటలు వింటున్నటువంటి వారి జీవితాల్లో ఏ కష్టాలు, ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ తీరిపోవునట్లుగా వారు మీ వాక్యమునకు లోబడుటకు సహాయము చేయమని సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.